జరిగింది అనేది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి గురించి ఢిల్లీ కదిలి రావని చెప్పి నువ్వు అంటున్నావు. ఢిల్లీ ఎప్పుడో కదిలి వచ్చింది. 16 నెలలు జైలు పెట్టినా కూడా ఎక్కడా కూడా భయపడకుండా, ఎక్కడా కూడా కేసుల గురించి భయపడకుండా, అదేవిధంగా మాఫీ కోసం జడ్జిల సూట్ మేనేజ్ చేయడం లేదా వ్యవస్థలు మేనేజ్ చేయకుండా ధైర్యంగా నా మీద తప్పు ఉంటే చట్టప్రకారం ముందుకెళ్తానని చెప్పేసి 16 నెలలు జైలు అనుభవించి ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు మొత్తం కూడా ఒక కుట్రపూర్తిగా ఆ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి ప్రజల మొత్తం కూడా బన్మదం పెట్టారు. కాబట్టి 151 సీట్లతోటి 2019లో ప్రజల మొత్తం కూడా ముఖ్యమంత్రిగా స్వాగతించారు. అది మర్చిపోతే ఎట్లా నువ్వు? మరోసారి కేంద్రం రమ్మని చెప్పండి. ఎస్, మా నాయకుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉన్నాడు. ట్రైన్ వెళ్తూ ఉండిద్ది, చాలామంది ప్రయాణాలు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అట్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెమట చుక్కలతోటి కష్టాలతో మొదలైనటువంటి పార్టీ. అందువల్ల ఏంటంటే ఈ పార్టీ ఈరోజు ఓడిపోవచ్చు. రాజకీయ పార్టీలు రాజకీయాల్లో గెలుపుకోవటం సహజంగా ఉంటాయి. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా లొంగిపోయే మనిషి కాదు, భయపడే మనిషి కాదు. అందువల్ల మనం ఏదన్నా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం మాడొచ్చావు, కానీ ఈరోజు ప్రజలు నమ్ముకుంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్న క్రమంలో ప్రజలు మొత్తం బొమ్మరథం పడుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న ఫీజు పోరుకి, యువత పోరుకి పిలిపిస్తే రాష్ట్రం మొత్తం కూడా యువత మొత్తం రోడ్డుకి వస్తే అధికార పార్టీ యొక్క కోసాలు కదిలిపోయినాయి. ఆ భయంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ప్రజల్లోకి వెళ్ళి సమస్య గురించి మాడుతూ ఉంటే దానికి ఆ రోజు ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తూ ఉంటారు. నిన్నే మరి యువత పోరు సంబంధించినటువంటి మొత్తం ప్రజల మొత్తం మీద రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీతో ప్రజలను మోసం చేసి ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే మోసం చేసిందో ఆ మోసాన్ని గమనించి ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే దాన్ని మేనేజ్ చేసే విధంగా కొత్త స్క్రిప్ట్ తయారు చేసినటువంటి నేపథ్యంలోనే నిన్న సాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, లేదు నువ్వు కావచ్చు, ఈరోజు మొత్తం కూడా నీలాంటి వాళ్ళ మొత్తాన్ని కూడా మైకులు ఇచ్చి గొట్టాలు ఇచ్చి కొన్ని ఛానల్స్ మొత్తం కూడా పెంచిపోసే క్రమంలో బాడుగు మాటలు మాట్లాడబాకండి. ఏమైంది? నీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్ చేసావు కదా, ఎమ్మెల్సీ కొనసాగు కదా, ఆ రోజు నువ్వు మాట్లాడవచ్చు కదా పార్టీలో ఉండి, ఎందుకు మాట్లాడలేదు? అంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జిల్లా బాధ్యులుగా ఉండి నువ్వు చేసిందేంటి? నైట్ ఏమో టీడీపీ పొద్దుట మంతా జరుపుతూ ఉంటే ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఖచ్చితత్వంగా ఉండి రాజకీయాల్లో నిబద్ధత ఉంటే ఉండని చెప్పేసినటువంటి దాంట్లో నీ యొక్క మాటల్ని, నీ యొక్క వేషాలని, నీ యొక్క ప్రవర్తనని గమనించిన క్రమంలో నిన్నేదో నమ్మి పెంచి పోచుదాం అనుకున్నాడు. కానీ నీ యొక్క యాటిట్యూడ్ మొత్తం కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులతోటి నువ్వు ఉన్నావు అని దాన్ని గమనించిన క్రమంలో నిన్ను పార్టీ మొయ్యాలా, లేదా జగన్మోహన్ పెద్ద పెట్టేయాలా? ఇక్కడ విశ్వసనీయత, ఒక పార్టీ నాయకుడి మీద విశ్వసనీయత, నమ్మకం ఉంటే పార్టీలో పేద ప్రజలకి, పేదవాడికి, అణగారిన వర్గాలకి పెద్దపేట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అధికారులు అయినప్పుడు నిరూపించింది. అందువల్ల ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇదే విధంగా కానీ పేలాపాలు పేలే పనైతే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. ఎక్కడో చోట నీకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీకు మంచి మనస్సు ప్రసాదించాలని చెప్పేసి నువ్వు నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము నేను కోరుకుంటా ఉన్నాం. నువ్వేం తులసివనం లేవు మాణిక్య ప్రసాద్ గారు, నువ్వు ఉన్న మొత్తం కూడా అవినీతి పార్టీలోనే. అందువల్ల ఏంటంటే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అర్హత లేదు. కేవలం పదవి వ్యామోహంతో, పదవి కాంక్షతోటే ఎక్కడ పచ్చగుంటే ఆడికెళ్ళి, ఎక్కడ పౌరుంటే ఆడికెళ్ళి ఆ పవర్ భజన చేయటం అనేది మానుకో. ఇప్పుడైనా వయసు తగ్గట్టుగా పెద్దరికంతో గౌరవంగా ఉండమని చెప్పి సందర్భంగా డొక్కా మాట్లాడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హెచ్చరిక దారి చేస్తా ఉన్నాం.